యాక్ట్ చేసుకుంటూ డైరెక్షన్ చేస్తున్నారా? కష్టపడుతుంది నేను, నాకు రావాలి, అది మీకెందుకు? ప్రతిసారి పైకి వెళ్తున్నప్పుడల్లా ఎవరో ఒకరు మిమ్మల్ని లాగుతారు చూడండి, వాళ్ళతో మీకు అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళని కలవు మనం. కానీ మనకు పరిచయం లేకుండా వెనకాల మాట్లాడతారు, వాళ్ళతోనే చాలా ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు మన కష్టాన్ని గుర్తించకపోయినా పర్లేదండి. నా బాధ అదే. ఈ సినిమాకి 9 నెలలు స్క్రిప్ట్కి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఓ చిన్న సినిమా మళ్ళీ తీసేయవచ్చు. నా కోసం స్క్రిప్ట్ చేసుకోండి అని శివప్రసాద్ యానాల్ గారికి నాకు అప్పచెప్పి 9 మంత్స్ స్క్రిప్ట్ చేసుకున్నాం. అందరూ హ్యాపీ అన్న తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసాం. ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ ఎంత, అసిస్టెంట్ డైరెక్టర్లకి ఇచ్చే శాలరీలు తగ్గించి ప్రతిదీ ఎంత. ఒక కొత్త ప్రొడ్యూసర్ దండాలు నమ్మొచ్చాడు. ఆయనకి లేని ప్రాబ్లం మీకేంటో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని చేసిన తర్వాత సినిమా బాగోపోతేనే అప్పుడు అడగాలి. అదే అన్న లాస్ట్ చెప్పబోయేది. థ్యాంక్స్ కార్డులో వాళ్ళందరి పేర్లు కూడా వేసాం. అదే అంటున్నా, సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ప్రయత్నంలో ఏదైనా తప్పు ఉన్నా, లేకపోతే మీరు చెప్తే మీరు సరిదిద్దుకొని ఇంకో సినిమాలో ఆ తప్పు చేయకుండా కొత్త తప్పు చేస్తాం. కానీ మీరు ఇంకా ఏమీ చూడలేదు. ఎవరో ఆ పేరు చెప్పను కానీ ఒక ఆయన, అవునా అంత బాగా చేస్తాడా, ఓహో సర్లే మేము చేయలేదా అన్నాడు. అతనే మళ్ళీ ట్రైలర్ చూసి అద్భుతం బ్రదర్, మామూలుగా చేయలేదు అన్నాడు. ఇప్పుడు నేను ఏది తీసుకోవాలి అతనిలో? ఇంతకుముందు చెప్పిందా, ఇప్పుడు చెప్పిందా? ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఒకటేలాగా బిహేవ్ చేస్తే నిజంగా నా గురించి మంచి చెప్తున్నాడు అనుకుంటాను. ఓకే, ఇలాంటి పీపుల్స్ ఉంటూ ఉంటారు. మనం ఇంకా ఈ జర్నీలో చాలామందిని చూడాలి. నాకు తెలుసు, నన్ను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, కథను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన పృథ్వీ 21వ తారీఖు కొట్టడం కాదు, అది చాలా పెద్ద స్పీచ్ లాగా ఉంటుంది. కొట్టడం కాదు, 21వ తారీఖు మన థియేటర్కి వెళ్తే 10 మందే చూస్తాం, డిసప్పాయింట్ అవ్వకు. ఆ 10 మంది సాయంకాలంకి ఈ సినిమాని ఫిల్ చేసేస్తారు. ఆ కాన్ఫిడెంట్ నాకు. మొదటి షోకి వచ్చిన 10 మంది నేను లెక్క పెట్టుకోకు. దీప్ ఆర్ట్స్ లాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాని తీసుకొని వాళ్ళు నమ్మారు, మా సినిమా చాలా బాగుంది, మంచి డేట్ అండి 21 మీరు రండి అని వాళ్ళు నమ్మారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకు ఉన్నారు చిన్న సినిమాలు కాపాడడానికి. కాబట్టి ధైర్యంగా ముందు ఒక కథని బాగా చేయమని నేను కోరుకుంటున్నాను. 21వ తారీఖు 21 ఫాదర్గా చేసిన ఆయన సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు తెలుసు కదా 21 అంటే ఎంత మంచి సంఖ్య, సూపర్గా ఉంటుంది. నా మాట నమ్మండి, కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఇంతే, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోను. తను కూడా దుబాయ్ వెళ్ళిపోతాడు మీరు అనుకోవద్దు. ఇంకా ఇలాంటి సినిమాలు మీరు ఇచ్చేస్తే మీరే మంచి కథ చెప్పొచ్చు ఇంకో సినిమా తీయడానికి. అతను మీరే రెడీ చేసుకోండి, ఓ కొత్త ప్రొడ్యూసర్ని మీరే రెడీ చేసుకోండి, మంచి సినిమాలు ఆదరించి. సముద్రికన్ అన్న, ఇందాక మీరు మాట్లాడుతుంటే ఎక్కడో ఏడవాలనిపించింది. ఇప్పటి వరకు ఎప్పుడు ఏడవనట్టుగా ఏడవాలనిపించింది, కానీ బాగోదు కాబట్టి ఏడవట్లేదు. లవ్ యూ అన్న. అంటే ఒక్క మెట్టు నేను పైకి ఎక్కడానికి కారణం మీరే. మీరు నాలాంటి వాళ్ళని ఎంతోమందిని, నాకు తెలుసు, ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తుంటారు. మీరు చేసే డొనేషన్స్ ఏంటో మాకు తెలుసు, మీరు చేసే ఆర్ట్ ఆపరేషన్స్ ఏంటో తెలుసు. ఇవన్నీ బయటికి చెప్పడం మీకు ఇష్టం ఉండదు. మీ సోలే గుడ్ సోల్ అన్న, అందుకే మీరు ఆ స్థాయిలో ఉన్నారు. మమ్మల్ని అందరినీ అదే స్థాయిలో పెడుతున్నారు. ఒక అయస్కాంతం ఇంకొక అయస్కాంతం ఉంటే అతుక్కోదన్న, ఒక ఇనప ముక్క ఒక అయస్కాంతం ఉంటేనే అతుక్కుంటుంది. మీరు అయస్కాంతం, మేమందరం ఇనప ముక్కలం తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అటాచ్ చేసుకున్నారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఈ సినిమా నిజంగా ఆ స్టేజ్లో అవ్వదు. మీ ప్రతి గంట ఎంత విలువైందో తెలుసు. బ్రో షూటింగ్లో చేస్తూ కూడా మీరు నేను డేట్లు ఇస్తాను అని చెప్పారు. ఆ రోజు మేము చూస్తే కళ్ళన్నీ కాయలైపోయి, మీరు ఎలా ఉన్నారో అసలు మీరేనా అనుకున్నాం. నేను, పృథ్వీ గారు, ప్రభాకర్ గారు లొకేషన్కి వచ్చినప్పుడు అంత అంత అంటే డైరెక్టర్ జాబ్ ఎలాంటిదో ఇది చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. దట్స్ వై నేను యాక్ట్ చేసిన ప్రతి దర్శకులందరికీ థ్యాంక్స్ అండి. మీరు ఇంత మంచి సినిమాలో నన్ను పెట్టుకోవడం వల్ల మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుని ఈ సినిమా నేను తీయగలిగాను. సముద్రగని గారు కూడా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నేను యాక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మార్తాన వెంకటేష్ గారు, ఈ సినిమా ఎక్కడ ఆపాలి ఎక్కడ మొదలెట్టాలి చెప్పే ఎడిటర్ ఆయన. 400 పై చిలుకు సినిమాలు చేసిన ఆయన నా సినిమాకి ఎడిటర్ అవడం నాకు చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనమేదో రాసేస్తాం, మనమేదో తీసేస్తాం, కానీ
ఎంతవరకు ఉండాలి అది అని జడ్జిమెంట్ ఇచ్చేది మాత్రం మార్తాండ గారు. ఆయన ఆయన పేరు మార్తాండ కే వెంకటేష్ అని నా పోస్టర్ మీద పడడం ఎంత ఆనందంగా ఉందంటే, ఆనందం మీకుండదు సార్, ఎందుకంటే ఆ పేరు మీది, ఆనందపడేది మేము. ఆ పేరు చూసి చాలా సినిమాలకు వెళ్ళాను సార్, ఈ సినిమా హిట్ సినిమా ఏంటిది, అందుకే ఆయన చేసుంటాడు అని. అలాంటి మీరు మా సినిమాకు ఉండడం చాలా హ్యాపీ సార్. అరుణ్ థ్యాంక్ యూ అరుణ్. నువ్వు కూడా పృథ్వీ పోలవరపు ఈ స్లేట్ పెన్సిల్ స్టోరీ బ్యానర్ లాగా నాలాగా 2 years నువ్వు ఏ సినిమా చేయకుండా దీని మీద ఉండడం మామూలు జాబ్ కాదు. నువ్వు డబ్బు కోసమైతే నీకు 2 నిమిషాల పని లేదు బ్రదర్, మనం కొడుతున్నాం అని అంత గట్టిగా కొట్టావు మ్యూజిక్ దీన్ని. థ్యాంక్ యూ. నువ్వు ఈ సినిమాకి ఒక గుండెకాయ డెఫినెట్గా. నువ్వు చూడు బ్రో, నీకు నెక్స్ట్ 21 తర్వాత ఫస్ట్ ఫోన్స్ అన్నీ నీకే వస్తాయి. చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, మళ్ళీ మనం కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివప్రసాద్ గారు, మీరు ఇలాంటి ఫాదర్స్, యూనిక్ ఫాదర్స్ లాంటి కథలు ఇంకా ఆయన చెప్తారు, ప్రతి ఫాదరు డిఫరెంట్గానే ఉంటారని. మీరు రాస్తూ ఉండండి సార్, మన ఎమోషన్సే కదా సార్ అందరూ చూస్తారు. ఇలాంటి మంచి కథలు రాసి నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు. అమ్మ, చివరిగా ఎందుకు చెప్పానంటే, మన పలికే మొదటి మాట అమ్మ, నేను పలికిన చివరి మాట మా అమ్మ. అందుకే మీకు గురించి లాస్ట్లో చెప్తున్నాను. నేను చూడంగానే మా అమ్మ గుర్తుకొచ్చిందమ్మా. ఫస్ట్ ఈ క్యారెక్టర్ అనుకుంటున్నప్పుడు మేము అమ్మ కూడా నాన్నకి కరెక్ట్గా ఉండాలి, వాళ్ళిద్దరు నటించకూడదు, వాళ్ళిద్దరు నిజంగా భార్యాభర్తలాగా ఉండాలి, బట్ అన్నకి ఎవరు సింక్ అవుతారో తెలీదు, అలాని ఎవరో ఒకరిని పెట్టేసి చేసేయలేము అనుకున్న టైంలో చాలామందిని అనుకున్నామమ్మా, మీరు మొదటి వ్యక్తి కాదు. ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను చూడంగానే అదేంటి ఎక్కడో మా అమ్మ లాగా కనిపిస్తుంది. మీ రూపంతో మా అమ్మ ఉండరు, కానీ మీ ఫీలింగ్తో మా అమ్మ ఉంటారు. మీరు కథ చెప్పిన తర్వాత ఏడిస్తే ఒక 10th క్లాస్ పాస్ అయిన కొడుకుని చూసి తల్లి ఏడుస్తుంది కదా, అలా అనిపించింది మీ కథ చెప్పినప్పుడు. మీరు తప్ప ఈ రోల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ అంత బాగా చేయలేరమ్మా. మిమ్మల్ని చూసే కళ్ళు ఖచ్చితంగా మారిపోతాయి ఈ సినిమా తర్వాత. మీకు ఒక రెస్పెక్ట్ ఇస్తారమ్మా. మీకు రెస్పెక్ట్ ఇస్తే నాకు ఇచ్చినట్టే. ఈ సినిమా తర్వాత చూడండి, ప్రమోదిని అమ్మ కమలమ్మ కానీ ఎలా ఉంటుంది, కమలమ్మ ఎక్కడున్నా అంటే, లేదు నాన్న ఒక 1 month నాకు డేట్స్ లేవు మాట్లాడడానికి కూడా అని మీరు అనాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అమ్మా, లవ్ యూ. నాకు మదర్ లేని ఇది ఇప్పుడు నాకు లేదు, ఎందుకంటే నువ్వు దొరికేసావు. ఫాదర్ లేని లోటు లేదు, ఆయన దొరికేశాడు. ఒక సినిమా కుటుంబాన్ని ఇచ్చిందని పృథ్వీ చెప్పాడు, నాకు తల్లిదండ్రులనే ఇచ్చింది. ఇంతకన్నా గొప్ప సినిమా ఏముంటుంది రామరాగం కాకుండా. ఎందుకో ఈ పోస్టర్ వేసినప్పుడు అది ఆయన రామరాగం టైటిల్ పెట్టింది ప్రభాకర్ ఆరిపాక గారు. ఎందుకు చెప్పారో ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆ టైటిల్ వల్ల మన ఇద్దరు ఫేసెస్ అలా, ఆ డిజైనర్ శ్యామ్ గారు మేము అనుకున్న ఐడియా రావడమే కాకుండా, ఆ రెడ్ కలర్ బ్లడ్ రిలేషన్ ఏమో, ఆ కింద సంతకం నాన్న సంతకం ఏమో అని నేను అనుకుంటున్నా. నిజంగానే బ్లడ్ రిలేషన్ లాగా ఉందన్న ఈ సినిమా చేసిన తర్వాత. మీతో నటించే ఆ పిల్లోడికి అంతే కంఫర్ట్ ఇస్తారు, మిగతా ఎవరు యాక్ట్ చేస్తారో వాళ్ళకి కూడా అంతే కంఫర్ట్ ఇస్తారు. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలన్నా. ఐ లవ్ యూ సో మచ్ అన్న. శ్రీనివాస్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు నాకన్నా ముందు దర్శకులు. మన కమెడియన్స్ అందరూ ఒకసారి పడతాం, ఒకసారి లెగుస్తాం, కానీ మనం ఎమోషన్స్ బాగా చెప్పగలమని వేణు నిరూపించాడు. ఆ ప్రయత్నంలో నేను ఉన్నాను, నేను కూడా నిరూపిస్తాను. నెక్స్ట్ మీరు కూడా నిరూపిస్తారు. కథ ఒకటి రాసి కొట్టామా ఆ రోజు మాట్లాడుకుంటారు. ఏ శుక్రవారం మనది అవుతుందో దానికోసం వచ్చాం. ఈ 21 శుక్రవారం రామం రాగందే రాసుకోండి. 21 శుక్రవారం రామం రాగందే, ధైర్యంగా చెప్తున్నాను. ఇంకా నేను ఎవరినైనా ముల్లపూడి వర గారు సార్, థ్యాంక్ యూ సో మచ్.